హలో చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు కదా. చరణ్ కౌశిక్ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ రిజల్ట్ చూస్తే ఒక్క కేరళలో తప్ప వేరే ఎక్కడ ఆశాజనకంగా లేదు మీకు. సరే, తమిళనాడులో డిఎంకే మేజర్ పార్టరు, అస్సాంలో రావట్లా అధికారంలోకి. సార్ ఇక్కడ అస్సాం విషయానికి వెస్ట్ బెంగాల్ ఏమో మీరు ఇర్రెలవెంటే, పుదుచ్చేరిలో అధికారంలోకి రావట్లేదు. అదే అక్కడనే వస్తున్నా సార్. ఇప్పుడు అస్సాం విషయానికి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ చేయాల్సిన జిమ్మికులు ఒక్కటి కాదు, రెండు కాదు, లాస్ట్ కు డీలిమిటేషన్ కూడా రాజకీయం కోసం వాడుకుంది భారతీయ జనతా పార్టీ. అస్సాంలో 30 నియోజకవర్గాల్లో ముస్లిం ప్రాబల్యం ఉంటది. వాళ్ళు ఎవరికి ఏ పార్టీకి ఓటేస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. కానీ అక్కడ డీలిమిటేషన్ చేసి ఏకంగా 30 నియోజకవర్గాల ముస్లిం ప్రాబల్యాన్ని 10 నియోజకవర్గాలు కుదించిండు హేమంత్ బిశ్వాల్ శర్మ గారు. ఇప్పుడు ఇప్పుడు పాత బస్తీలో మీరు ఎట్లా చేశారు డీలిమిటేషన్? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2009లో. సార్ ఇక్కడ నేను చెప్తాను, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేసుకుంటారు. రాజశేఖర రెడ్డి ఎంఐఎం కంచుకోట వేసి పారేశాడు హైదరాబాద్ పార్లమెంట్ సీట్ ను. పరిగి, వికారాబాద్, తాండూరు తీసేసి ఇక్కడ 2 లక్షలకు, ఇక్కడ జిహెచ్ఎంసీలో డీలిమిటేషన్ ఎట్లా చేశారు మొన్న మీరు? సార్ అదే చెప్తున్నా, 10,000 ఓట్లు పాత బస్తీలో 10,000 ఓట్లుంటే ఒక డివిజను, మిగతా చోట హిందువుల ఓట్లు ఉన్న దగ్గర 40,000కు ఒక డివిజన్. ఇక మీరు నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ ఏదో శుద్ధ పూస అన్నట్టు కాదు, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు అనుకూలంగా చేసుకుంటారు డీలిమిటేషన్. లో గుర్తుపెట్టుకోవాలి 10% ప్లస్ ఆర్ మైనస్. ఏం 10% ప్లస్ ఆర్ మైనస్? వాళ్ళు భారతీయ 10% ప్లస్ ఆర్ మైనస్ అయితే డీలిమిటేషన్ అంత హడావుడి ఎందుకు చేశారు? మీరు ఓవైసీకి ఇక్కడ హైదరాబాద్ పాత బస్తీ రాసి ఇచ్చేసి అక్కడ అస్సాంలో హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేయాలంటే చేస్తాడా? సార్ ఇప్పుడు అస్సాం గురించి మాట్లాడుతున్నారు మీరు. అస్సాం అంటే చెప్తున్నాడు మీరు. ఇక్కడ మన హైదరాబాద్ లో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఓవైసీకి రాసి ఇచ్చేసారు హైదరాబాద్. రాజశేఖర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో రాసిస్తే జిహెచ్ఎంసీలో మీరు ఓవైసీకి రాసి ఇచ్చేశారు డీలిమిటేషన్. భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో 2 మున్సిపాలిటీలో పొత్తు పెట్టుకుని సార్ ఎంఐఎం పార్టీ చెప్తున్నా. వాళ్ళకి ఎంఐఎం పార్టీ ఉండాలా, మాకు కాదు. ఎంఐఎం పార్టీ డీలిమిటేషన్ అంటే కాంగ్రెస్. నేను ఒక్క నిమిషం, మీరే అధికారులు ఉన్నారనుకుందాం, బీజేపీ గెలువు అని చెప్పి డీలిమిటేషన్ చేస్తారా? చేయరు కదా. సింపుల్ చెప్తారా, మీరు కాదు, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా డీలిమిటేషన్ చేసుకుంటారు. అది మున్సిపల్ అయినా, అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా. ఇది దేర్ ఇస్ నో లాజిక్. రాజకీయ పార్టీలు ఏమో కేసీఆర్ అన్నట్టు అహోబిల మఠం పెట్టుకుని లేవు. ఎవరు మళ్ళా అధికారంలో రావాలంటే ఏం చేయాలంటే అది చేస్తున్నారు. సింపుల్. ఇక్కడ భారతీయ అదే సార్ నరేంద్ర మోడీ గారు హేమంత్ బిశ్వాల్ శర్మ మేము మా డెవలప్మెంట్ చూసి ఓట్లు వేస్తారని చెప్పి వీళ్ళు అక్కడ ఎస్ఆర్ ను ఉపయోగించుకున్నారు, తర్వాత డీలిమిటేషన్ ఉపయోగించుకున్నారు, తర్వాత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి అస్సాంలో భారతీయ జనతా పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా కూడా వాళ్ళ ఓట్లు కావచ్చు, సీట్లు కావచ్చు, పోయినసారి పరిస్థితి లేదు. సరే, పశ్చిమ బెంగాల్కి వద్దాం. పశ్చిమ బెంగాల్ పరిస్థితి పోయినసారి మమతా బెనర్జీ గారు ఉన్నటువంటి టైట్ ఈసారి లేదు. ఈసారి ఎస్ఐఆర్ రూపంలో ఇన్ని కోట్ల ఓట్లు తొలగించినప్పటికీ కూడా అక్కడ మమతా బెనర్జీ గారు ఈజీగా గెలుస్తారని చెప్పేసి సర్వేలు కాదు, ఇంకా సర్వేల కన్నా భిన్నం కూడా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. సరే, తమిళనాడుకు వస్తే తమిళనాడుకు ఈ టీవీకే సంబంధించి విజయ్ ఏదైతే పార్టీ ఉందో డిఎంకే నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ కూటమి కమ్యూనిస్టుల పొత్తుల మూలంగా ఎవరైతే సీట్లు రాని వాళ్ళంతా కూడా విజయ్ పార్టీలో పోవడంతో డిఎంకేకి ఇంకా సీట్లు రావాల్సిన సీట్లు కొంత తగ్గిన మాట వాస్తవం. అదేవిధంగా ఏఐడిఎంకేను ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ ప్లేస్ లకు ఎట్లా రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే వివాదాలు రచిస్తా ఉంది. సరే, అస్సాంకి వద్దాం. అస్సాంకి వచ్చినప్పుడు అస్సాం అంటున్నా మన పాండిచ్చేరి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అంత ఈజీగా ఏం లేదు. ఖచ్చితంగా పాండిచ్చేరిలో పోయినసారి పరిస్థితి అంత ఆశాజనకంగా ఏం లేదు ఎన్డీఏ కూటమికి. ఎందుకంటే రంగస్వామి గారికి అదేవిధంగా వారి ప్రాధాన్యత కావచ్చు, ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు, పోయినసారి పరిస్థితి ఈసారి అంత ఈజీగా లేదు. కాబట్టి ఖచ్చితంగా తుది ఫలితం వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే పూర్తి విశ్వాసంతో ఉన్నమాట వాస్తవం. తర్వాత కేరళకు వచ్చినప్పుడు యూడీఎఫ్, ఎల్డీఎఫ్, కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ గెలుస్తూనే వస్తా ఉన్నది. గతంలో అక్కడ సురేష్ గోపి గారు భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలిచి కేంద్ర మంత్రి ఉన్నారు. అదే కాకుండా ఏదైతే కేరళకు సంబంధించినటువంటి తిరువనంతపురంలో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి మున్సిపల్ మేయర్ కూడా ఉన్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కొంత ఓట్లు ఉన్నాయి. ఎల్డీఎఫ్ ఈసారి అధికారం కోల్పోతే ఆ అధికారం కోల్పోయినట్టు ప్లేస్ ఏ విధంగా రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచించే ప్రయత్నం చేస్తా ఉంటే నరేంద్ర మోడీ ఆల్రెడీ సౌత్ ఇండియా పర్యటన కూడా వచ్చిన పరిస్థితి మనం ఎక్కడ కూడా కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం అయితే కనిపించట్లేదు.
మేడం చెప్తామన్నా కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా కూడా ఇప్పుడు యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ప్లేస్ లో యూడిఎఫ్ కేరళలో కాంగ్రెస్ పార్టీ, డిఎంకే కావచ్చు కాంగ్రెస్ కూటమి తమిళనాడులో అధికారం నిలబెట్టుకుని కావచ్చు. అదే కాకుండా పాండిచేరిలో కూడా పరిస్థితి చాలా అద్భుతమైన పరిస్థితి. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత పాండిచేరిలో వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా అస్సాంలో చేయాల్సిన జిమ్మికులు ఏది కూడా అది ఏమంది పశ్చిమ బెంగాల్లో మీ పార్టీ ప్రభావం అయితే చాలా తక్కువ కనిపిస్తోంది. తమిళనాడులో డిఎంకేతో కలిసి చెప్పండి మేడం. ఇండియా కూటమి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీ, సరే కాంగ్రెస్ పార్టీ పోయినసారి కన్నా కూడా సార్ కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు కావచ్చు సీట్లు పెరుగుతా ఉన్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం రాబోతా ఉంది. కాకపోతే భారతీయ జనతా పార్టీ పోయినసారి ఇచ్చినటువంటి పోటీ ఈసారి పశ్చిమ బెంగాల్ ఇవ్వలేదు. ఓట్లు తీసేసిరు. ఎస్ఐఆర్ ఓట్లు తీసుకొచ్చినా విద్వేషాలు రెచ్చగొట్టినా పోయినసారి లాగా లేని పరిస్థితి చూసినాం. కాబట్టి ఈ 5 రాష్ట్రాలు అనేది మామూలుగా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు, ఒక పొత్తులు పెట్టుకోవాలా, తర్వాత పొత్తులు పెట్టుకున్న తర్వాత మైనర్ పార్ట్నర్ చేయాలా, తర్వాత మైనర్ పార్ట్నర్ ప్లేస్ లో భారతీయ జనతా అధికారం రావాలా, 4వ ప్లేస్ లోకి వచ్చిన తర్వాత ఏకంగా ఆ పార్టీ. అది కాదు చరణ్ కౌశిక్ గారు, మేమేమంటున్నామంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మీద పోటీ చేసుకుంటా మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లన్నా? దయచేసి కాదు, నువ్వు టీఎంసీ ఇండియా కూటమిలో ఉందా లేదా? టీఎంసీ ఇండియా కూటమిలో ఉందా లేదా? కమ్యూనిస్టు ఇండియా కూటమిలో ఉందా లేదా?